వేడి వేడి అన్నంలోకి బెండకాయ పచ్చడి వేసుకొని తింటే టేస్ట్ అయితే చాలా అద్భుతంగా అమోఘంగా ఉంటుంది. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో స్పెషల్ వచ్చేసి బెండకాయ పచ్చడి అన్నమాట. అది కూడా అమ్మ చేతి బెండకాయ పచ్చడి, ఇంకా బెండకాయ ఫ్రై, బెండకాయ పులుసు అన్నీ కూడా మనం ట్రై చేసే ఉంటాము. కానీ ఎప్పుడైనా మీరు ఇలా బెండకాయ పచ్చడి ట్రై చేశారా లేదా అనేది అయితే కామెంట్ చేయండి. ఇప్పుడు అమ్మ అయితే గార్డెన్లో ఉన్న బెండకాయలు అయితే తెంపుతుందన్నమాట. ఎప్పుడైనా చెట్టు మీద కాయ చాలా టేస్టీగా ఉంటుంది కర్రీకి వండినప్పుడు. అలాగే మా గార్డెన్లో దొరికిన ఫ్రెష్ బెండకాయలతో మేమైతే బెండకాయ పచ్చడి అయితే తయారు చేస్తున్నాము. ఏ విధంగా తయారు చేసుకోవాలనేది తెలుసుకోవాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా అయితే చూసేయండి. ఇంకా చూసారు కదా, కావలసినన్ని బెండకాయలు అయితే రెడీ అయిపోయాయి. ఇప్పుడు ఇంకా ఇందులోకి కొత్తిమీర కూడా తీసేసుకుందాం. ఆ తర్వాత వీటన్నిటిని కూడా మనం శుభ్రంగా కడిగేసి తడి లేకుండా ఆరాక బెండకాయలను ముక్కలుగా కట్ చేసుకోవాలి. లేకపోతే జిగురుగా అనిపిస్తాయి తడి ఉంటే, కాబట్టి తడి లేకుండా ముక్కలుగా చేసుకోవాలి. ఇంకా వీటికి కావాల్సినవి పల్లీలు, ఎండుమిర్చి, కల్లిమాకు, కరివేపాకు అంటే ఒకటే, ఇంకా వెల్లుల్లి, ఆనియన్స్, జీలకర్ర, పెద్ద నిమ్మకాయ సైజ్ చింతపండు, కొత్తిమీర అన్నమాట. ఇప్పుడు ప్రాసెస్లోకి కనుక వెళ్తే ముకుట్లో ఆయిల్ వేసేసుకొని పల్లీలు, ఇంకా ఎండుమిర్చి, జీలకర్ర, వెల్లుల్లి కూడా వేసేసుకోవాలి. వెల్లుల్లి ఎంత ఎక్కువ వేసుకుంటే పచ్చళ్ళు అంత బాగుంటాయండి. తర్వాత కల్యమాకు, ఇంకా ఆనియన్స్ కూడా వేసేసుకోవాలి. ఇలా అన్నీ కూడా వేసుకున్నాక ఇందులోకి పెద్ద నిమ్మకాయ సైజు చింతపండు అయితే వేసేసుకొని అన్నీ కూడా బాగా కలుపుకోవాలి. ఇలా బాగా చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇంకా ఇప్పుడు ఇందులోకి వచ్చేసి పసుపు అయితే వేసేసుకోండి. కొంచెం కలర్ బాగుంటుంది కాబట్టి మరీ ఎక్కువగా కాకుండా ఒక స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఇలా అన్నీ కూడా చక్కగా కలుపుతూ ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకొని వేరొక ప్లేట్లోకి అయితే తీసేసుకొని పక్కకైతే పెట్టేసుకోవాలి. ఇంకా అదే ముక్కుట్లోకి మనమైతే ముందుగా కట్ చేసుకున్న బెండకాయ ముక్కలను అయితే వేసేసుకొని లో ఫ్లేమ్లో బాగా మగ్గనివ్వాలి బెండకాయలని. ఇంకా ఇందులో ఫ్రెష్ కొత్తిమీర కూడా వేసేసుకోండి. చాలా బాగుంటుంది టేస్ట్ అలా వేయడం వల్ల. ఇవన్నీ కూడా చల్లారాలన్నమాట. ఈ మిశ్రమం అంతా కూడా చల్లారనివ్వాలి. తర్వాత మనం బెండకాయలను మధ్య మధ్యలో కలుపుతూ పూర్తిగా ఇలా మగ్గాలి. ఆ తర్వాత మాత్రమే మంచిగా కొత్తిమీర కూడా వేసేసుకొని కొత్తిమీర కూడా మగ్గాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ మిశ్రమాన్ని కూడా వేరొక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి. ఇంకా ఆ తర్వాత వీటిని మిక్సీకి వేసుకుంటే సరిపోతుంది. చల్లారాయి కదా, ఈ ఎండుమిర్చి కూడా ఇలా మిక్సీలోకి వేసుకొని బరకగా గ్రైండ్ చేసుకోవాలి. పచ్చళ్ళు ఎప్పుడైనా మరీ మెత్తగా చేసుకుంటే టేస్ట్ అనేది అస్సలు బాగుండదు. కాబట్టి ఇప్పుడు ఇందులోకి తగినంత ఉప్పు కూడా వేసేసుకోవాలి ఈ టైంలోనే. ఇలా వేసేసుకొని మంచిగా బరకగా గ్రైండ్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి బెండకాయ ముక్కల్ని కూడా వేసేసుకొని మళ్ళీ ఒకసారి బరకగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుందండి. చూస్తుంటేనే నోరూరిపోతుంది. ఆల్రెడీ తిన్నాను నేనైతే, చాలా బాగా అనిపించింది. ఇంకా నాకైతే చాలా ఇష్టం అన్నమాట అమ్మ చేతి బెండకాయ పచ్చడి అంటే. ఈసారి మీరు కూడా ఖచ్చితంగా ఈ ప్రాసెస్లోనే బెండకాయ పచ్చడి ట్రై చేసి మీకు ఎట్లా వచ్చిందనేది అయితే కామెంట్ చేయండి. ఇంకా ఎండుమిర్చి అనే కాదు, పచ్చిమిర్చితో కూడా ఈ బెండకాయ పచ్చడి అయితే చేసుకోవచ్చు. ఎండుమిర్చి ప్లేస్లో పచ్చిమిర్చి వేసి ఇదే ప్రాసెస్లో చేసుకున్న చాలా బాగుంటుంది. ఇప్పుడైతే నేను టేస్ట్ చూసే టైం వచ్చిందన్నమాట. మంచిగా అన్నం అయితే పెట్టేసుకొని బెండకాయ పచ్చడి వేసుకొని అద్భుతశ అనాల్సిందే, అంత బాగుందండి. ఇంకా నేనైతే అన్నం కూడా పెట్టేసుకొని బెండకాయ పచ్చడి అయితే వేసుకొని మంచిగా కలుపుకొని తింటే టేస్ట్ ఎట్లుందంటే ఆసం అండి, అసలు చాలా బాగుంది. ఇంకా వేడివేడి అన్నంలోకి నెయ్యి కానీ నూనె కానీ, కొంచెం ఎక్కువగా కాదు కొద్దిగా నెయ్యి కానీ నూనె కానీ వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. లేదంటే నాలాగా ఇలా నార్మల్గా కలుపుకున్నా కూడా సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుందన్నమాట. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎట్లా వచ్చిందనేది అయితే కామెంట్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.